తిరుమలలో మళ్లీ నకిలీ టికెట్ల గుట్టురట్టయింది. ఏపీ టూరిజం ముసుగులో నకిలీ టికెట్లతో భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నట్లు గుర్తించారు. రోజుకు 30 నుంచి 40 మంది భక్తులకు టికెట్లు లేకుండానే ఏపీ టూరిజం కోటాలో దర్శనానికి అనుమతిస్తోంది ముఠా. చెన్నైకి చెందిన ఎంపైర్ ట్రావెలర్స్ చెందిన ఏజెంట్లు, టీటీడీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఏపీ టూరిజం ఉద్యోగులు ముఠాగా ఏర్పడి దందా సాగిస్తున్నట్లు సమాచారం. నకిలీ టికెట్ల దందాలో 5గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు 3గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో 2 కోసం గాలిస్తున్నారు. తిరుమలలో మళ్లీ నకిలీ టికెట్ల గుట్టురట్టయింది. ఏపీ టూరిజం ముసుగులో నకిలీ టికెట్లతో భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నట్లు గుర్తించారు. రోజుకు 30 నుంచి 40 మంది భక్తులకు టికెట్లు లేకుండానే ఏపీ టూరిజం కోటాలో దర్శనానికి అనుమతిస్తోంది ముఠా. చెన్నైకి చెందిన ఎంపైర్ ట్రావెలర్స్ చెందిన ఏజెంట్లు, టీటీడీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఏపీ టూరిజం ఉద్యోగులు ముఠాగా ఏర్పడి దందా సాగిస్తున్నట్లు సమాచారం. నకిలీ టికెట్ల దందాలో 5గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు 3గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో 2 కోసం గాలిస్తున్నారు. తిరుమలలో మళ్లీ నకిలీ టికెట్ల గుట్టురట్టయింది. ఏపీ టూరిజం ముసుగులో నకిలీ టికెట్లతో భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నట్లు గుర్తించారు. రోజుకు 30 నుంచి 40 మంది భక్తులకు టికెట్లు లేకుండానే ఏపీ టూరిజం కోటాలో దర్శనానికి అనుమతిస్తోంది ముఠా. చెన్నైకి చెందిన ఎంపైర్ ట్రావెలర్స్ చెందిన ఏజెంట్లు, టీటీడీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఏపీ టూరిజం ఉద్యోగులు ముఠాగా ఏర్పడి దందా సాగిస్తున్నట్లు సమాచారం. నకిలీ టికెట్ల దందాలో 5గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు 3గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో 2 కోసం గాలిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. మోహన్, తిరుమలలో నకిలీ టికెట్లకు సంబంధించి ఒక పెద్ద ముఠానైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీవారి దర్శనానికి సంబంధించి ప్రతినిత్యం కూడా ఏపీ టూరిజంతో పాటు తమిళనాడు, అదేవిధంగా కర్ణాటక, పాండిచ్చేరి, గోవా వీళ్ళు పలు రాష్ట్రాలకు సంబంధించి టూరిజం శాఖకు సంబంధించి టికెట్లను టీటీడీ ప్రత్యేకంగా జారీ చేస్తుంది. ఈ ముసుగులోనే ఈ ముఠా దందా కొనసాగిస్తున్నట్లుగా కూడా విజిలెన్స్ అధికారులకు అయితే సమాచారం అందింది. దీంతో గత వారం రోజులుగా దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు అయితే నిఘా ఉంచారు. నిన్నటి రోజు దాదాపు 30 నుంచి 40 మంది భక్తులను ఏపీ టూరిజం కోటాలో టికెట్లు లేకుండానే దర్శనానికి తీసుకెళ్తున్నటువంటి సంబంధించినటువంటి సమాచారం విజిలెన్స్ అధికారులకు అందడంతో వారు నిఘా పెట్టారు. అందులో భాగంగా ట్రావెల్ ఏజెంట్ తో పాటు ఏపీ టూరిజానికి సంబంధించినటువంటి ఉద్యోగి, అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి టీటీడీకి సంబంధించినటువంటి 3 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లుగా కూడా ప్రాథమికంగా అయితే గుర్తించారు. మొత్తంగా ప్రస్తుతం 5 మందికి సంబంధించి 3గురిని అదుపులోకి అయితే తీసుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నారు. వారికి సంబంధించి పోలీసులు ప్రస్తుతం గాలింపులు అయితే చేపడుతున్నారు. నిత్యం దాదాపు ₹1,00,000 సంబంధించినటువంటి టికెట్లను వీళ్ళు భక్తుల వద్ద అధిక మొత్తంలో వసూలు చేస్తూ అది దందా కొనసాగిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. తమిళనాడు రాష్ట్రానికి చెన్నైకి చెందినటువంటి మోహన్ రాజ్ అనేటటువంటి భక్తులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు విజిలెన్స్ దర్యాప్తు చేయడం, అటు తర్వాత ఈ ముఠా మొత్తం సంబంధించినటువంటి అంశాలను అయితే వెలుగులో తీసుకున్నారు. వీళ్ళని ప్రస్తుతం పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అసలు టికెట్లకు సంబంధించి ఎలాంటి టికెట్లు లేకుండానే భక్తులను ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూ లైన్ లో అనుమతిస్తూ ఉండడంతో ప్రస్తుతం విజిలెన్స్ గుర్తించినటువంటి 30 నుంచి 40 మందికి ఈ సంఖ్య పరిమితం అవుతుందా, లేక పెద్ద ఎత్తున వీరు ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నారన్నటువంటి అంశాలపై కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సంతోషం. రైట్, థ్యాంక్ యూ మోహన్.